హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. 1970, 1980s అలాగే 1990లో పుట్టిన వాళ్ళకి ఈ సిపిఐ సిపిఎం అంటే ఎవరు, నక్సలైట్లు అంటే ఎవరు, మావోయిస్టులు అంటే ఎవరు, అలాగే ఏబీవీపీ అంటే ఏంటి, ఎస్ఎఫ్ఐ అంటే ఏంటి, ఇట్లాంటి అన్ని కూడా తెలుసు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు ఇట్లా ఉండేవి. ప్రభుత్వాలు ఏదైనా ప్రజలకు వ్యతిరేకంగా గనక నిర్ణయాలు గనక తీసుకున్నట్లయితే వాళ్ళు ఎర్ర జెండాలు పట్టుకొని ధర్నాలు చేసి ఆ ధరలు తగ్గించేదాకా, లేదంటే ఆ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకునేలాగా వాళ్ళు న్యాయ పోరాటం చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి కనుక చూస్తే కనీసం ఏ రాష్ట్రంలో కూడా అటు సిపిఐ కానీ సిపిఎం కానీ ఉన్న దాఖలాలు లేవు. జాతీయ హోదాను కోల్పోయారు. ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా మందికి కూడా అసలు ఈ సిపిఐ సిపిఎం అంటే ఎవరు, ఈ ఏబీపీ అంటే ఏంటి, ఎస్ఎఫ్ఐ అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, ఇట్లా వీటి గురించి అసలు తెలియదు. అసలు ఈ నక్సలైట్లు అలాగే ఈ నక్సలిజం ఎలా వచ్చింది, లేదు ఈ అన్నలంటే ఎవరు, పీడబ్ల్యూజీ అంటే ఎవరు, అంటే పీపుల్స్ వార్ గ్రూప్ అంటే ఎవరు, ఇవన్నీ కూడా తెలియదు. గతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. అయితే ఇప్పుడు నేను ఇచ్చే విశ్లేషణ ఏంటంటే అసలు వీటికి ఏం సంబంధం ఉంది, సిపిఐ సిపిఎంకి, నక్సలిజానికి, మావోయిస్టులకి అలాగే పీపుల్స్ వార్ గ్రూప్కి ఏంటి సంబంధం, అసలు సంబంధం ఉన్నాయా, వాళ్ళు వేరు వీళ్ళు వేరా, అసలు ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి అనేది మీకు సూక్ష్మంగా తెలియజేస్తున్నాను. నక్సల్స్ 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ అనే గ్రామంలో భూస్వాములకు వ్యతిరేకంగా రైతులు, గిరిజనులు చేసిన సాయుధ పోరాటం నుంచి నక్సలిజం అనే పదం వచ్చింది. చారు ముజుందార్, కాను సన్యాల్ వంటి వారు దీనికి నాయకత్వాన్ని వహించారు. సిద్ధాంతపరంగా, చట్టపరంగా లేదా పోలీస్ రికార్డుల ప్రకారం మార్క్సిజం, లెనిజం, మావోయిజం సిద్ధాంతాలను నమ్ముతూ ప్రభుత్వ వ్యవస్థను తుపాకీ ద్వారా మార్చాలని చూసే సాయుధ పోరాట యోధులనే నక్సలైట్లు లేకపోతే మావోయిస్టులు అంటారు. వార్తాపత్రికలు, జాతీయ మీడియా, ప్రభుత్వాలు అలాగే పోలీసులు అధికారికంగా ఉపయోగించే పదమే నక్సల్స్. మరి అన్నలంటే ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర రీజియన్లో పీపుల్స్ వార్ గ్రూప్ అంటే పీడబ్ల్యూజీ వంటి నక్సల్ ఉద్యమాలు బలంగా సాగినప్పుడు పుట్టిన పదమే అన్నలు. అడవుల్లో ఉండే నక్సలైట్లను స్థానిక గ్రామీణ ప్రజలు, గిరిజనులు ఆప్యాయంగా అన్నా అని పిలుచుకునేవారు. అడవి అన్నలు అని పిలిచేవారు. ఆ రోజుల్లో గ్రామాల్లో భూస్వాముల అరాచకాలు, వెట్టి చాకరీ ఎక్కువగా ఉండేవి. ఆ సమయంలో నక్సలైట్లు గ్రామాల్లోకి వచ్చి పేదలకు భూములు పంచడం, దొరల అన్యాయాలను ఎదిరించడం చేసేవారు. తమకు అండగా నిలబడుతున్నారనే కృతజ్ఞతతో, గౌరవంతో ప్రజలు వారిని ఒక సొంత కుటుంబ సభ్యులుగా భావించి అన్నలు అని పిలుచుకోవటం మొదలుపెట్టారు. నక్సల్స్ అనేది ఒక ఉద్యమం సిద్ధాంతం గనక అయితే ఆ ఉద్యమంలో ఉంటూ తమ కోసం పోరాడుతున్న వ్యక్తులకు తెలుగు ప్రజలు ఇచ్చిన గౌరవమైన పేరే అన్నలు. ఒక రకంగా చెప్పాలంటే ఇది బిరుదనే అనుకోవాలి. అంటే ఇద్దరు ఒక్కరే, కానీ పిలిచే విధానంలో ఉన్న భావం వేరు. 1946 సంవత్సరంలో నక్సలిజానికి ముందే తెలుగు గడ్డపై నిజాం నవాబులు, జాగీర్దారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. దున్నేవాడిదే భూమి అనే నినాదం ఇక్కడ బలంగా పుట్టుకొచ్చింది. ఇది భవిష్యత్తులో రాబోయే నక్సల్స్ ఉద్యమాలకు ఒక బలమైన పునాదిగా నిలిచింది. ఈ 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ అనే గ్రామంలో చారు ముజుందార్, కాను సన్యాల్ నాయకత్వంలో గిరిజన రైతుల భూస్వాములపై సాయుధ తిరుగుబాటు చేశారు. భారతదేశంలో అధికారికంగా నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైన ఘట్టం అది. ఇక 1968-69 ప్రాంతాల్లో శ్రీకాకుళంలో గిరిజన పోరాటం జరిగింది. తెలుగు గడ్డపై తొలి అడుగు పడిన సంవత్సరాలవి. నక్సల్బరీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు తిరుగుబాటు చేశారు. వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం అనే ఇద్దరు ఉపాధ్యాయులు గిరిజనులను ఏకం చేసి ఈ పోరాటానికి నాయకత్వాన్ని వహించారు. తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం ఇక్కడే మొదలైంది. ఆ తర్వాత 1969లో చారు ముజుందార్ నేతృత్వంలోని కలకత్తాలో సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఏర్పాటైంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా కాకుండా కేవలం సాయుధ పోరాటం ద్వారానే విప్లవం సాధ్యమని ఆ పార్టీ ప్రకటించింది. ఇక ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు 1980లో పీపుల్స్ వార్ గ్రూప్ అనేది స్థాపన చెందింది. తెలుగు రాష్ట్రాల నక్సల్ చరిత్రను మలుపు తిప్పే ఘట్టం అది. కొండపల్లి సీతారామయ్య గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని పీపుల్స్ వార్ గ్రూప్ పీడబ్ల్యూజీ ఏర్పాటైంది. ఈ కాలంలోనే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు
ఆ ఉద్యమం ఆ జిల్లాల్లో తీవ్ర రూపం దాల్చింది. ప్రజలు వీరిని అన్నలు అని పిలవడం ఆ దశలో బాగా పెరిగిపోయింది. ఇక 2004 సంవత్సరంలో సిపిఐ మావోయిస్ట్ గా విలీనం చెందింది. 2004లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పీపుల్స్ వార్ గ్రూప్ అలాగే బీహార్ కు చెందిన మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ కలిసిపోయి సిపిఐ మార్కిస్ట్ అనే ఒక పెద్ద జాతీయ పార్టీగా అవతరించాయి. అప్పటి నుంచి వీరందరినీ అధికారికంగా మావోయిస్టులు అని పిలవడం ప్రారంభించారు. ఇక 1960-70ల నాటి శ్రీకాకుళం పోరాటాన్ని తొలితరం విప్లవం అని అంటారు. ఆ తర్వాత 1980లో వచ్చిన పీపుల్స్ వార్ గ్రూప్ కాలంలోనే అడవుల్లో దళాలు ఏర్పడటం అలాగే విప్లవ గీతాల ద్వారా జనాల్ని చైతన్యపరచడం లాంటివి చేశారు. ఇక గద్దర్, వంగపండు వంటి వారు పాటలు, విప్లవ గీతాలు పాడి ప్రజల్లోకి బలంగా ఉద్యమాన్ని తీసుకువెళ్లారు. అలాగే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా, అలాగే ఏబీవీపీ, ఆంధ్రప్రదేశ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ వీళ్ళందరూ కూడా విద్యార్థుల్లో నుంచే వచ్చి వాళ్ళు ఉద్యమాలు చేయటం ప్రారంభించారు. గతంలో పెట్రోల్, డీజిల్ ధరపై కనీసం 1 పైసా పెంచితే వాళ్ళు బయటకు వచ్చి ఉద్యమం చేసి ఆ ధరలు తగ్గించేలాగా ఇటు ప్రభుత్వాలతోటి పోరాడేవారు. అయితే వారు చేసిందల్లా ఏంటంటే తుపాకీ గొట్టంతోటే, తుపాకీ బుల్లెట్ ద్వారా ఉద్యమం చేసి ప్రజల్లో అటు ప్రభుత్వాల్లో మార్పు తీసుకురావాలని భావించారు. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగిపోవటం, ఆ తర్వాత ఇక దానికి అనుగుణంగా ఉద్యమం సరిగ్గా పనిచేయకపోవటం, ఎక్కడికక్కడ నక్సలైట్లని ప్రభుత్వాలు అణిచివేయటం, అలాగే వాళ్ళల్లో కూడా కొంత స్వార్థం పెరిగిపోవడంతో అసలు ఆ పార్టీలన్నీ కరుమరుగయ్యాయి. సో ప్రభుత్వ దృష్టిలో వాళ్ళు నక్సలైట్లు కావచ్చు, కానీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అన్యాయాన్ని ఎదిరించినందుకు ప్రజల గుండెల్లో వాళ్ళు అన్నలుగా మిగిలిపోయారు. ఇలాంటి సిపిఐ, సిపిఎం, నక్సలిజం ఇలాంటి స్టోరీలు రాబోయే రోజుల్లో మీకు ముందు మరిన్ని ఇస్తారు. అసలు ఏ జిల్లాలో నక్సలైట్ ప్రారంభమైంది, ఏ విధంగా ఉద్యమం స్టార్ట్ అయింది, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎందుకు టెక్నాలజీని అందుకోలేకపోతున్నారు, వాళ్ళల్లో కూడా అవినీతి పెరిగిపోయిందా, ఇలాంటి విషయాలు మరిన్ని ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకువస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.